దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రతి రోజు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీ గృహాల్లోకి వచ్చి మీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ అందరూ కూడా ఈ సమయాన్ని కొనియకుండా సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్క వాళ్ళు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వినండి. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఎందుకంటే ప్రతి ఉదయమునే దేవుని యొక్క వాక్యము వినటం మనకెంతో దీవెనకరము, ఆశీర్వాదకరము. ఈ దినమంతటిలో కూడా మొట్టమొదటగా దేవుడి స్వరాన్ని మనం వింటే మనకెంతగానో నెమ్మదిగా ఉంటుంది. మరి ఆ రోజు పనులన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ యొక్క ప్రభువా తండ్రి నాయన ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి ప్రభువా నాయన నీ వాక్యమును ధ్యానిస్తున్నాం. ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. నీ స్వరమును మాకు వినిపించండి ప్రభువా. మా యొక్క తండ్రి హృదయాలను బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. వినే ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన దృష్టి కంట తగ్గించుకొని ప్రార్థించి, ఇది తగ్గించుకొని మీరు దేవుని మొరపెట్టండి. తగ్గింపులో ఉండండి. మనకి ఎంత ఐశ్వర్యం ఉండవచ్చు, ఘనత ఉండవచ్చు, మరి విస్తారమైన పొలాలు, భూములు మనకున్నా కూడా దేవుని దృష్టిలో మనం ఏం చేయాలో తగ్గించుకోవాలి. దావీదు గారు మనం చూస్తే ఆయన రాజై ఉన్నాడు ఇశ్రాయేలుకి. ఆయనకి ఏ కొరత కొదువ లేదండి. అయినను దేవుని దృష్టికి అతను తాను ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. దేవుని మందిరానికి ఎన్నో మనుగులు, వెండి, బంగారం, రత్నాలు, మరి దేవదారు వృక్షములు ఇవన్నిటిని సమకూర్చినాక తను చెప్పినటువంటి మాటలు వింటే చాలా ఆశ్చర్యమవుతుంది. అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి దాంట్లోనే నీకు కొంత మేము ఇచ్చాము తండ్రి, కొద్దిగా మేము ఇచ్చామంటాడు. ఎంతో మనుగులు నిన్నన్ని సమకూర్చి దేవుని మందిరానికి మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తున్నాడండి? నేను అంత ఇచ్చానయ్యా, నేను ఎంత ఇచ్చాను ప్రభువా అని చేయటల్లా. అయ్యా, కొంత కొద్దిగా నువ్వు ఇచ్చిన దాంట్లోనే మనకు కొద్దిగా నేను నీకు ఇచ్చాను ప్రభువా. ఎంతకెంత తాను తగ్గించుకుంటున్నాడో చూడండి. అబ్రహాము గారైతే ప్రార్థనలో అయ్యా, నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని ప్రభువా, నా యొక్క మనవి ఆలకించిన. ఎంతటి ధనవంతులు వాళ్ళు, ప్రభు దృష్టిలో ఎంతకెంత వాళ్ళు తగ్గించుకుంటున్నారు. మరి బాప్తీసం ఇచ్చేటటువంటి యోహాను గారైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారి చెప్పులు విప్పుటకైనను నేను పాత్రను కాను. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలా, మనం ప్రార్థనలో ఎంతకెంత హెచ్చించుకుంటున్నామో ఆలోచన చెయ్యండి. ప్రభువా, నేను అది ఇచ్చానయ్యా, అయ్యా నేను ఇది ఇచ్చాను ప్రభువా, నేను ఇంతకానికి ఇచ్చానయ్యా, నేను ఈ మందిరాలు కట్టించాను ప్రభువా. ఒక పరిసయ్యుని యొక్క ప్రార్థన అది నీతిగా దేవుడు ఎంచబడాలి. అతను వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, కానీ అతని ప్రార్థన నీతిగా ఎంచబడకుండా ఉండడానికి కారణం ఏంటంటే అతను ఏం చేస్తున్నాడండి?
మనస్సులో గర్విస్తున్నాడు. అయ్యా నేను నీకు అంత ఇచ్చాను ప్రభువా అని ఆ ప్రార్థనలో చెప్తున్నాడు. కాబట్టి అతను ఎంత ఇచ్చినా కూడా ఏమవుతుందంటే నీతిగా ఎంచబడటం. తగ్గింపు ఉండాలి. తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయి. శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కొన్ని రోగాలు వస్తున్నాయి. ప్రభువా ఏంటి నాయన నాకు ఈ శ్రమలు, ఏంటి ప్రభువా నాకు ఈ రోగాలు అని అలా చేయకుండా అయ్యా మా యొక్క పొరపాట్ల వలనే అయ్యా ఎన్ని జరుగుతా ఉన్నాయి. నేనును నా ఇంటి వారు అయ్యా తండ్రి ఎంతో పాపాలు చేస్తుంది కనుకనే ఈ యొక్క శోధన వస్తుంది నాయన. ఈ శోధనలో జయించగలిగే శక్తి మాకు దయచేయి నాయన. ఈ శ్రమలలో మాకు ఓర్చుకునేటటువంటి ఓర్పును, సహనాన్ని మాకు కలుగచేయి. అలా ప్రార్థన చేయాలి. దానియేలు గారైతే ప్రార్థన చేయడానికి కూర్చునేటప్పుడు ఆయన అంటున్నాడు, నేను నా జనులందరూ పాపం చేయబట్టే అయ్యా ఈ యొక్క బబులోను చెరకి వచ్చేసాను, మరలా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతకండి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి నెహెమ్యా గారైతే కొన్ని దినములుగా ఆయన ఉపవాసం ఉండి బాధపడతారు. అయ్యా నేనును నా ఇంటి వారును పాపం చేశాను. దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ఏ శరీరము కూడా ఆయన ఎదుట అతిశయించడానికి వీలు. ఉదయకాల సమయంలో ప్రభు దృష్టిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. మనకన్నీ ఉన్నా కూడా ఆయన ఇచ్చినవే. ఈ ఆయుష్కాలము, ఆరోగ్యము, ఆహారము, కుటుంబము, పిల్లలు సమస్తం దేవుడు ఇచ్చినవే. కాబట్టి అయ్యా నువ్వు ఇచ్చిన దాంట్లోనే అయ్యా తండ్రి నాయన నీ సేవ కొరకు నేను ఉపయోగిస్తున్నాను, నీ పరిచర్య కొరకు నేను ఉపయోగిస్తున్నాను. ప్రభు నాదంటూ అయ్యా ఏది లేదయ్యా. మేము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎవరమండి? పరదేశులము, యాత్రికులము. రేపు ఎందుకని మన దేశం ఏది? పరలోకము మన దేశం. ఆయన రానే ఉంటున్నాడు మనల్ని మరలా అక్కడికి తీసుకెళ్ళాలి. కనుక ప్రియా దేవుని కూడా మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు గణపరుస్తాడు. నీకు దేవుడు గొప్ప జీవితాన్ని గొప్పగా దేవుడు దీవించి ఆశీర్వాదిస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలను మనందరూ దేవుడు దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో అయ్యా నీ వాగ్దానమును మాకు అనుగ్రహించావు తండ్రి. ప్రభువ వాగ్దానము చేసిన నీవయ్యా నమ్మదగిన వాడవు, నీతిమంతుడు. నీ వాగ్దానము నీ బిడ్డల పట్ల నెరవేర్చండి నాయన. ఇదిగో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నావు తండ్రి. ప్రభువ అయ్యా వాక్యం విన్న ప్రతి బిడ్డలు కూడా ఈ ఉదయకాల సమయమున నీ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డలను కూడా అయ్యా మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువ అయ్యా వాళ్ళ కుటుంబంలో బాధలు పడుతున్నారు, బయట తండ్రి ఎంతో శోధనలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు సహించే ఓర్పు, ఓపిక దయచేయి నాయన. నీ బిడ్డలను గణపరచండి తండ్రి. ప్రభువ అయ్యా ఆఫీసులో ప్రభువ నాయన శోధనలు అనేక తండ్రి అనుభవిస్తున్నారు. ప్రభువ అయ్యా తండ్రి నాయన మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాను, ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి వాళ్ళు పని చేయించిన ఆఫీసులో నెమ్మది దయచేయండి, వాళ్ళ యొక్క వ్యాపారాలలో అయ్యా దీవెన దయచేయండి. అయ్యా తండ్రి నాయన బిడ్డలు ఏదైతే ప్రభువ పనులు మొదలు పెడుతున్నారో ఆ పనుల్లో వారికి దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగనే తండ్రి ప్రభువ ఈ దినమందు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వాదించండి. అయ్యా దీర్ఘాయుషవంతులుగా చేయండి. అలాగనే పెళ్లి రోజు అయ్యా వివాహం జరుపుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
మంచిగా తండ్రి నాయన ప్రభువా వివాహము జరుగుటకు సహాయం చేయండి. అయ్యా అయ్యా తండ్రి నాయన భార్యాభర్తలు ప్రేమ ఐక్యత సమాధానం దయచేయండి ప్రభువా. ఏ సైతాన్ శోధన లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా అయ్యా యవనస్తులైన బిడ్డలను కాపాడయ్యా, రక్షించు నాయన. అయ్యా అయ్యా యవన బిడ్డలను కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారిని ఏ సైతాన్ శోధనలో పడిపోకుండా కాపాడయ్యా. మంచి ఉద్యోగాలు దయచేయండి, మంచి వివాహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా గర్భిణీ స్త్రీలు ఉంటున్నారు ప్రభువా, వారికి సోమైన కాంపును దయచేయి నాయన. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా, వారికి చక్కటి గర్భఫలాలు దయచేయి నాయన. గర్భఫలాలు దయచేయి అయ్యా అయ్యా అయ్యా. సంతానం లేకుండా ప్రార్థించమని కోరుతున్నారు అయ్యా అయ్యా. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి నాయన ఆసుపత్రుల్లో అనేక రోగులు ఉన్నారయ్యా అయ్యా అయ్యా. వాళ్ళని కనికరించి కాపాడండి నాయన. అయ్యా వికలాంగులు ఉంటున్నారు ప్రభు, పోలియోలు వచ్చి బిడ్డలు బాధపడుతున్నారు అయ్యా అయ్యా. బిడ్డలను కూడా మీరు కనికరించి కాపాడండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులు లేని బిడ్డలను విధవరాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న అయ్యా మాతో ఏకీభవించిన ప్రతి ఒక్కొక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వాదించండి. ఈ కార్యక్రమం ఇంకా మీరు కొనసాగింపచేసి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించి, శోధన నుండి దృష్టి తప్పించి, రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశు రక్తమే చేయి, ప్రవేశు నామానికి సంపూర్ణం చేయం. అపవాది నిలకనంత నాశనం కలుగునుగాక. మీ అందరికీ